తెలంగాణ కమలం పార్టీ నాయకులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కొత్త అధ్యక్షుడి నియామకం జరగబోతోంది. ఇప్పటికే పార్టీ స్టేట్ చీఫ్ ఎవరు అనే దానిపై అధిష్టానం ఒక స్పష్టతకు వచ్చినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించి సంకేతాలు అందించినట్లుగా తెలుస్తోంది. పలువురు కీలక నేతల చెవిలోనూ అధ్యక్షుడు ఎవరు అనే అంశంపై స్పష్టత ఇచ్చినట్లుగా సమాచారం. దీంతో అధిష్టానం ఎవరికి రథసారథిగా బాధ్యతలను అప్పగిస్తుందనే విషయంపై శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆశావహుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. సంస్థాగత ఎన్నికలకు సంబంధించి పార్టీ ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. నవంబర్ 25 నుండి ఈ ప్రక్రియను చేపడుతోంది. ఈ నెల 10వ తేదీలోపు బూత్ కమిటీ ఎన్నికలు పూర్తి చేయాలని పార్టీ ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. డిసెంబర్ 10 నుండి 20 వరకు మండల కమిటీలు కంప్లీట్ చేయాలని చెప్పింది. ఈ ప్రక్రియ తర్వాత రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ బూత్ల వారీగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి వరుసగా వర్క్షాప్లు నిర్వహించింది. ఎందుకంటే గ్రౌండ్ నుండి పార్టీని స్ట్రాంగ్ చేయాలని ఈ ప్రక్రియ చేపట్టింది. సంస్థాగత ఎన్నికల నిర్వహణతో పాటు సభ్యత్వాలు, యాక్టివ్ మెంబర్షిప్ అంశాలపైన కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే జాతీయ, రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారులను హైకమాండ్ నియమించింది. జాతీయ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ను, రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణను నియమించింది. వారి కసరత్తు ముమ్మరంగా కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జాతీయ అధ్యక్షుడు ఎవరవుతారనే ఉత్కంఠ కాషాయ శ్రేణుల్లో కనిపిస్తోంది. స్టేట్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు. ఎంపీల్లో రఘునందన్ రావు, అరవింద్, ఈటెల రాజేందర్, డీకే అరుణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్యేల్లో రాజాసింగ్, పాయల్ శంకర్ పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే కొందరు లీడర్లు పార్టీ పెద్దల ఆశీస్సులు పొందాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ అధ్యక్షుడు ఎవరు అనే అంశంపై అధిష్టానం ఒక క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో పార్టీ నిర్ణయానికి అనుగుణంగానే ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నట్లు వినికిడి. పార్టీ డిసైడ్ అయిన ఆ వ్యక్తి ఎవరు అనేది పార్టీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరు అనే అంశంపై పార్టీ ఈ నెలాఖరు నాటికైనా స్పష్టత ఇస్తుందా లేదా అనేది చూడాలి.